గవర్నమెంట్ బిల్ సబ్మిట్ చేసే ప్రాసెస్ ఉంది కదా, అది ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది. ఇక పేపర్లతో పనీ లేదు, అంతా ఆన్లైన్లోనే. సరే, ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ మన పనిని ఎలా మారుస్తుందో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. అవును, బిల్లులు సబ్మిట్ చేసే పాత పద్ధతికి ఇక సెలవు చెప్పేశారు. ఈ మార్పులు చూడటానికి మొదట్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దీని వెనకున్న అసలు ఉద్దేశం ఏంటి, ఇది మనందరి పనిని ఎలా సులభతరం చేయబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ కొత్త ప్రాసెస్ ఏంటో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక బిల్ జర్నీని మనం ఫాలో అవుదాం. బిల్లును తయారుచేసే మేకర్ దగ్గర మొదలుపెట్టి దాన్ని ఆమోదించే చెక్కర్ వరకు, అక్కడ నుంచి ఓటీపీ వెరిఫికేషన్ దాటి ఫైనల్గా టోకన్ నంబర్ ఎలా జనరేట్ అవుతుందో ఈ 6 స్టెప్స్లో క్లియర్గా చూద్దాం. పదండి, ఫస్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఈ కొత్త సిస్టంలో అతిపెద్ద మార్పు ఏంటంటే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఒక 2-స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ని తీసుకురావడం. సింపుల్గా చెప్పాలంటే బిల్లు తయారుచేసేవాళ్లను, దాన్ని అప్రూవ్ చేసేవాళ్లను వేరు చేశారు. దీనికోసమే మేకర్ మరియు చెకర్ అనే 2 కొత్త రోల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మేకర్, చెకర్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటో క్లియర్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మేకర్ లాగిన్ అంటే మనం ఇప్పటిదాకా వాడుతున్న మామూలు ఐఎఫ్ఎంఐఎస్ లాగిన్ అన్నమాట. ఇక్కడే బిల్ ప్రాసెస్ చేసి అన్ని డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి ఒకే పీడీఎఫ్ ఫైల్గా అప్లోడ్ చేస్తారు. ఇక చెకర్ లాగిన్ అనేది స్పెషల్గా డీడీఓల కోసం, అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల కోసం క్రియేట్ చేశారు. మేకర్ పంపిన బిల్లును క్షుణ్ణంగా చెక్ చేసి ఫైనల్ అప్రూవల్ ఇచ్చేది వీళ్లే. అయితే ఈ కొత్త బిల్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు మనమందరం తప్పకుండా చెయ్యాల్సిన ఒకే ఒక్క పనుంది. ఇది వన్ టైం సెటప్. దీన్ని పూర్తి చేయకుండా మనం ముందుకు వెళ్ళలేం. ఏంటో చూద్దాం. ఒక్క విషయం, ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఫైనల్ స్టెప్ అంటే ఆ ఓటీపీ వెరిఫికేషన్ మొత్తం దీన్మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది చేయకపోతే ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోతుంది. సో ఇది చాలా చాలా ముఖ్యం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మామూలుగా మేకర్ లాగిన్లోకి వెళ్ళి ప్రొఫైల్ సెక్షన్లో ఎడిట్ ఎంప్లాయీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ డీడీఓ గారి పర్సనల్ ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేసి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి సేవ్ చెయ్యాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రొఫైల్లో ఉన్న ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కే ఫైనల్ ఓటీపీ వస్తుంది. సో ఆ నంబర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. రైట్, ఆ వన్ టైం సెటప్ పని అయిపోయింది కదా. ఇక అసలు కథలోకి వెళ్దాం. బిల్లు ప్రయాణంలో ఫస్ట్ స్టాప్ అంటే మేకర్ లాగిన్లో బిల్లును ఎలా తయారుచేసి పంపించాలో చూద్దాం. మేకర్ చేసే పనిలో పెద్దగా మార్పులేమీ లేవు, కానీ ఒక కొత్త, చాలా ముఖ్యమైన స్టెప్ యాడ్ అయింది. అదేంటంటే బిల్లుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి వాటన్నిటినీ కలిపి ఒకే ఒక్క పీడీఎఫ్ ఫైల్గా మార్చాలి. ఆ సింగిల్ పీడీఎఫ్ ఫైల్ను అప్లోడ్ చేసి బిల్ సబ్మిట్ చేయగానే అది రివ్యూ కోసం నేరుగా చెకర్ లాగిన్కి వెళ్ళిపోతుంది. ఓకే, మేకర్ తన పని చేసేశారు. ఇప్పుడు బాల్ డీడీఓ గారి కోర్టులోకి వెళ్ళింది. బిల్లు భవిష్యత్తును డిసైడ్ చేసే ఈ రెండో దశ చెకర్ లాగిన్లో ఏం జరుగుతుందో చూద్దాం. చెక్కర్ లాగిన్ ఐడి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మీ డీడీఓ కోడ్ ఉంటుంది కదా, దాని చివర ఆథ్ అని పెడితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ డీడీఓ కోడ్ 12345 అయితే చెక్కర్ లాగిన్ ఐడి 12345 ఆథ్ అవుతుందన్నమాట. మొట్టమొదటిసారి లాగిన్ అయ్యేటప్పుడు అందరికీ పాస్వర్డ్ ఒకటే, 123456. లాగిన్ అవ్వగానే ఫస్ట్ పనిగా ఈ పాస్వర్డ్ మార్చేసుకోండి. సెక్యూరిటీ కోసం ఇది చాలా ముఖ్యం. ఇక్కడే అసలైన వెరిఫికేషన్ జరిగేది. డీడీఓ గారు లాగిన్ అయ్యాక బిల్లు వివరాలు, అటాచ్ చేసిన పీడీఎఫ్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో క్షుణ్ణంగా చెక్ చేయాలి. అంతా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే బిల్లును అప్రూవ్ చేయాలి. ఇక్కడ బిల్ అప్రూవ్ అయితేనే అది ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ దాటి బయటకు వెళ్తుంది. సరే, ఆఫీస్ లోపల జరగాల్సిన వెరిఫికేషన్ పూర్తయింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ అంటే టోకెన్ నంబర్ రావడానికి ముందు జరిగే ఆఖరి ఘట్టం. ఇక్కడే మన ఓటీపీ హీరో ఎంటర్ అవుతాడు. ఒక్కసారి ఈ మొత్తం జర్నీని చూస్తే మేకర్ లాగిన్లో బిల్లు పుడుతుంది, చెకర్ లాగిన్లో డీడీఓ గారు ఓకే అంటారు. ఆ తర్వాత అది సీడీఎస్ పోర్టల్కి వెళ్ళి ఓటీపీ వెరిఫై చేసుకుంటుంది. ఫైనల్గా ఎస్టీఓ అంటే సబ్ ట్రెజరీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ నంబర్ తెచ్చుకోవడంతో దాని ప్రయాణం ముగుస్తుంది. ఈ 4 దశలు చాలా కీలకం. సిడిఏఎస్ ఈ పేరు చూసి కంగారు పడద్దు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఎక్స్ట్రా సెక్యూరిటీ గేట్ లాంటిది. డీడీఓ గారు బిల్లు ఓకే చేశాక ఈ గేట్ దగ్గరకొస్తుంది. అప్పుడు ఈ సిస్టమ్ మనం ముందే అప్డేట్ చేసిన డీడీఓ గారి ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీని పంపుతుంది. డీడీఓ గారి మొబైల్కొచ్చిన ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే
మన ఆఫీస్లో పని అయిపోయినట్టే. బిల్లు నేరుగా ఫైనల్ వెరిఫికేషన్ కోసం టోకెన్ నంబర్ జారీ కోసం ఎస్టీఓ అధికారుల దగ్గరికి వెళ్ళిపోతోంది. రైట్, ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాం. కానీ ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం, ఒక చిన్న టెంపరరీ రూల్ ఉంది. అలాగే ఈ మొత్తం ప్రాసెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది కేవలం ఏప్రిల్ నెలకు మాత్రమే. ఈ ఒక్క నెల మనం డిజిటల్గా బిల్ సబ్మిట్ చేయడంతో పాటు పాత పద్ధతిలో మాన్యువల్ బిల్ కాపీని కూడా ఎస్టీఓ ఆఫీస్కి పంపించాలి. జస్ట్ ఈ ఒక్క నెలకే ఈ కొత్త సిస్టంకి అందరూ అలవాటు పడటానికి మాత్రమే. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవేంటంటే, ఫస్ట్, డీడీఓ ప్రొఫైల్ అప్డేట్ మస్ట్ అండ్ షుడ్. 2, మేకర్ బిల్లు తయారు చేస్తారు, చెకర్ అప్రూవ్ చేస్తారు. ఈ 2 లాగిన్స్ వేరువేరు. 3, ఫైనల్ ఓటీపీ వచ్చేది డీడీఓ గారి ఆధార్ లింక్డ్ మొబైల్కి. అండ్ ఏప్రిల్ తర్వాత నో మోర్ పేపర్ బిల్స్, అంతా డిజిటలే. మరి కొత్త సిస్టమ్ మన పనిని నిజంగా ఈజీ చేస్తుందా? మొదట్లో కొంచెం కొత్తగా అనిపించినా పేపర్ వర్క్ తగ్గి అంతా ఫాస్ట్గా, పారదర్శకంగా జరిగితే ఖచ్చితంగా ఇది మనందరికీ ఒక మంచి మార్పు అవుతుంది కదూ?